ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం నేటి యువతకు ఎంతగానో దోహదపడుతుందని, ఈ కార్యక్రమం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని ప్రధాని ఎంతో సుస్పష్టంగా తెలియజేస్తున్నారని కాకినాడ జిల్లాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు అంటున్నారు. ప్రతి నెల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే మనసులో మాట కార్యక్రమానికి కాకినాడ జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది. ప్రధానంగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాకినాడలో ఈ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సుమారు 500 మంది విద్యార్థులు తిలకించారు. కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఆసక్తిగా తిలకించారు. దేశంలో మాకు తెలియని అనేక విషయాలను ప్రధానమంత్రి మనసులో మాట కార్యక్రమం ద్వారా తెలుసుకున్నామని కాకినాడకు చెందిన పలువురు తెలిపారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు ఈ నెల 31న ఒక పండుగ వాతావరణాన్ని తలపించే రీతిలో దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో శుభపరిణామమని పలువురు విద్యార్థులు అన్నారు. మన కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ పిల్లలతో కలిపి తిలకించడం జరిగింది. ఈరోజు అనేక విషయాలు వందే మాతరం 150వ సంవత్సరం గురించి కానీ, అలాగే రేపు రాబోయే ఏదైతే ఏకతా దివస్ డాక్టర్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని బాగా జరుపుకోవాలని ఆయన పిలుపునివ్వటం, అలాగే స్వదేశీ వస్తువుల వాడకం దేశ ప్రజలు ఈ దీపావళిలో ఏ విధంగా వాడారన్న విషయాన్ని తెలియజేయటం, ఇలాగ అనేక విషయాలు మన సంస్కృతి గురించి కానీ, సంస్కృత భాష గురించి కానీ, మాతృభాష యొక్క ప్రావీణ్యత గురించి కానీ ఆయన తెలియజేయటం జరిగింది. ఇది దేశ ప్రజలకి ఎంతో ఉపయోగకరే విషయం. అలాగే దేశంలో అనేక సంఘటనలు అరకు కాఫీ గురించి, మిగతా భారతీయ కాఫీల గురించి తెలియజేయటం, ఇది భారతదేశ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. గతంలో ఆయన అరకు కాఫీ గురించి తెలియజేసిన తర్వాత దేశ ప్రజల్లో ఒక మార్పు రావటం, అరకు కాఫీ విస్తృతంగా అమ్ముడవటం, తద్వారా గిరిజనుల యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం జరిగింది. అదేవిధంగా భారతీయ కాఫీల గురించి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు తెలుసుకుని దీని ప్రావీణ్యతను తెలుసుకుని రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపయోగించడం ద్వారా మన యొక్క భారతీయ ఆర్థిక వ్యవస్థ ఉపయోగపడుతుంది. అలాగే పర్యావరణం గురించి, పర్యావరణం వల్ల మడ అడవడం వల్ల మనకు ఉపయోగాలు అన్న విషయాలు తెలియజేయటం, మొక్కలు నాటడం వల్ల మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్న విషయాలు కూడా వారు తెలియజేశారు. వాటిని అన్నింటినీ దేశ ప్రజలు పాటించి మన భారతదేశం రాబోయే రోజుల్లో ముందుకెళ్ళటానికి, మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ, ఈ మన్ కీ బాత్లో అనేక విషయాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి గారు మన్ కీ